అయ్యో, ఏంది బిడ్డ? ఎందుకు నీకు ఇసంటి పనులన్నీ? అసలే నీకు ఇయ్యాల్సింది పరీక్షలు కదా. పోయి చదువుకోపో. పర్లేదు నాయన, మన ఇంటి పని మనం చేసుకోవడం తప్పేమని చెప్పు. ఇక చదువు అంటావా? పరీక్షల్లో రాయడానికో మార్కుల్లో ర్యాంకులు రావడానికో కాదు విషయం. ముందు మనలో విషయం ఉండాలి నాయన. అంతేగాని ఓ పుస్తకాలు పక్కలో పెట్టుకొని గంటలు గంటలు కుస్తీ పడిపోతే సరిపోదు నాయన. నీ చదువు గురించి నాకే దిగులు లేదు బిడ్డ. గీ పరీక్షలేళ్ళ గీసంటి పనులన్నీ నీకెందుకు అని చెప్తున్నా. పోతున్నావా అయ్యా? అమ్మకు దండం పెట్టుకున్నావా? మా అమ్మకే నాయన, ఎప్పుడు తన ఆశీస్సులు నాతోనే ఉంటాయి. సరే పోయేస్తున్నా ఆయన. మంచిది బిడ్డ. బిడ్డ ఏంది నాయన? జాగ్రత్త. అరే, పిక్కు పెట్టి 2 days అన్నా కాలేదు, అప్పుడే 1K+ లైక్సా? ఈసారి పిక్కు పెట్టడం అంటూ జరిగితే దీని అమ్మ 2K దాటాల్సిందే. హాయ్ డాడీ. బాగానే చదువుతున్నా. హలో అమ్మ, చెప్పు. ఏంటి అలా మన ఇంట్లో టిఫిన్? అబ్బా సూపర్, నేనుంటే బాగుండేది. బాగానే చదువుతున్నా, టైంకి తింటున్నా. ఓకే, నువ్వేం దిగులు పెట్టుకోకు, సరేనా? సరే అమ్మా, నేను మళ్ళీ చేస్తా ఫోన్, ఓకేనా? బాయ్. ఈ అమ్మాయిలతో మాట్లాడితే ఒక గొడవ, మాట్లాడకపోతే ఒక గొడవ. అయినా కానీ మాట్లాడేస్తుంటాం. ఏం చేస్తాం? మాస్టర్ టికెట్ ఇవ్వండి. నాన్న కాలేజీలోనే ఉన్నా. క్లాస్ ఇంకా స్టార్ట్ అవ్వలే, ఇంకా సేపట్లో స్టార్ట్ అవుతాయి. సరే. ఏంటి రంగారావు గారు, మీ అబ్బాయికి మంచి మార్క్స్ వచ్చాయంట కదండి. మాకేదైనా స్వీటు హాట్ ఇచ్చేది ఉందా లేదా? అయ్యో శ్రీనివాసరావు, భలే వాడివయ్యా నువ్వు. గీయాల సాయంత్రం నీకు తప్పకుండా పార్టీ ఇస్తా, సరేనా? మా సంగతి సరేలేండి. ఇంత మంచి ర్యాంక్ కొట్టినందుకు ఈ అబ్బాయికి ఏం గిఫ్ట్ ఇస్తున్నారు ఏంటి? గిఫ్టా? గిఫ్ట్ ఇస్తా, ఇవ్వకపోతే ఎట్టా? సరే మరి రంగారావు గారు, సాయంత్రం కలుద్దాం. ఏంది బిడ్డ? బిడ్డా ఏంది నాయన ఇంతసేపు పోయినావు? ఇంతకీ సీట్లు తెచ్చినావా లేదా? అవతల దోస్తులకు సీట్లు పంచి పెట్టాలా? తెచ్చినా బిడ్డ, బండిలో ఉన్నాయి, తెచ్చుకోపో. తెచ్చినవా? ఈ బిడ్డ నువ్వు తిన్నాయన.
బిడ్డ, నీకు మంచి మార్కులు వచ్చినాయి కదా, అందుకే నేను నీకు ఒక మంచి గిఫ్ట్ తీసుకొచ్చిన. నాయనా నిజమా? అయినా ఈ గిఫ్ట్లు గట్రా ఎప్పుడెందుకు నాయనా, నీకు అనవసరమైన ఖర్చు. తల్లిదండ్రులు పిల్లల కోసం పెట్టే ప్రతి రూపాయి ప్రేమే అనిపించుకుంటుంది తప్ప ఖర్చు అనిపించుకోదు బిడ్డ. వావ్ నాయనా, ఫోనా? థ్యాంక్ యూ నాయనా, థ్యాంక్ యూ వెరీ మచ్. పైసలు పోయే కొద్దీ మనకి ఇంటర్నెట్ చాలా అవసరం నాయనా. ఇప్పుడు ఆ నెట్ అంతా మన ఈ ఫోన్లోనే వాడుకోవచ్చు. ఓహో గట్లనా? గట్లయితే మంచిదేగా బిడ్డ. సరే, ఇక నువ్వైతే జల్దిలో పోయి మీ దోస్తులకి మన చుట్టాలకి స్వీట్లు పంచిరాపో. ఇక ఈ లోపు నేను మన వంట సంగతి ఏందో చూస్తా. రే సురేష్, మీ అమ్మకి నాకు నువ్వే లోకం, నువ్వే ప్రాణం, సరేనా? జాగ్రత్తగా చదివి పరీక్షలు మంచిగా రాయి. పిల్లల గురించి పేరెంట్స్ ఎంతగా ఆలోచిస్తారో పేరెంట్స్ గురించి కూడా పిల్లలు ఆలోచిస్తే చాలురా. అప్పుడు పిల్లలు బాగుంటారు, పేరెంట్స్ ఆటోమేటిక్గా బాగుంటారు. నీ గురించి నాకు తెలుసు. నా కొడుకు మీద నాకు నమ్మకం ఉంది. ఈసారి అయినా పరీక్షలు అయిన వెంటనే సెలవులకు ఇంటికి వచ్చాయి. ఫ్రెండ్స్ పార్టీలు అంటూ ఇక్కడే ఉండిపోకు, సరేనా? అసలే మీ అమ్మ నిన్ను చూడక చాలా రోజులు అయిందని ఒకటే దిగులు పెట్టుకొని కూర్చుంది ఇంట్లో. కొన్ని నాతో పాటు తీసుకొద్దాం అనుకుంటే దానికి ఒంట్లో బాగోలేదు. సరే నాన్న, నువ్వు ముందు అమ్మ ఆరోగ్యం జాగ్రత్త చూసుకో. నేను ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే వచ్చేస్తాగా, సరేనా? బిడ్డా, బిడ్డా రామ్, ఏంది బిడ్డ ఎన్నిసార్లు పిలిచినా పలుకుతనే లేవు. ఎందుకు బిడ్డ అస్తమానం ఆ సెల్ ఫోన్లో తలకాయ పెట్టి కూర్చుంటావు? దా బువ్వ తిందా. ఏంటి నాయన నీ లొల్లి? ఫేస్బుక్లో మా దోస్తులతో చాటింగ్ చేస్తున్నా, మళ్ళీ వచ్చి తింటాను, తినిపో. గదేందో ఫేస్బుక్లు గీసుబుక్లతోని మనకెందుకు బిడ్డ? గా ఏమన్నా కూడు పెట్టేయా, గుడ్డలు ఇచ్చేయా, ₹1 పైసలు ఇచ్చేయా చెప్పు. నా మాటిని చక్కగా చదువుకో బిడ్డ, నీ జీవితం మంచిగా ఉంటుంది. ఏంట్రా మామ, కాలేజీకి రావా? అసలే ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కదా. రే గణేష్, నీకోటి చెప్పనా? చెప్పు మామ. యుద్ధము ఎగ్జాము రెండు ఒకటేరా. యుద్ధానికి ముందు ఓ కత్తి తీసి ఆయిల్ రాసి ప్రాక్టీస్ చేసేవాడు కింగ్ కాదు. సరిగ్గా యుద్ధం జరిగేటప్పుడు ఎవడైతే మీసం తిప్పి మరీ శత్రువు గుండెల్లో కత్తి దించుతాడో ఆడే అసలైన కింగ్. ఎట్ ద సేమ్ టైం ఎగ్జామ్స్కి వారం రోజుల ముందు ఓ పుస్తకాలు ముందేసుకుని తిరిగేయటం కాదు. ఎగ్జామ్స్కి ఒక్కరోజు ముందు, సరిగ్గా ఒక్కరోజు ముందు ఎవడైతే పాఠాలతో పోరాటం చేసి ఎగ్జామ్ అంతు చూడటానికి బయలుదేరతాడో ఆడే అసలైన ఎగ్జామ్ కింగ్. సర్లేరా మామ, నీకంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు నేను మాత్రం చెప్పేదే ఉందిలే. ఓ ఫ్రెండ్గా నాకు తోచింది నేను చెప్పా, ఆ తర్వాత నీ ఇష్టం. సరే బాయ్ రా. ఏంటో ఈ గణేష్ గాడు బుద్ధిగా అప్డేట్ అవ్వలేదు. ఎట్టా బతుకుతాడో ఏమో.
ఇవాళ గుండెలో ఎట్టెట్న ఉంది. జల్దీలో ఇంటికి పోయి ఇక కాసేపు పండుకున్నాక ఇక ఆనెక్కాల ఓ పాలి డాక్టర్ కాడికి పోయి చూపించుకుంటే మంచిది. మొన్న పెట్టిన ఫోటోకి 1800 లైక్స్, 2Kకి జస్ట్ మిస్. అబ్బా లొకేషన్ సూపర్. ఇక్కడ గనక ఒక పిక్ దిగి FB ఇన్స్టాలో పెడితే నా సామిరంగా 2K పైగా లైక్స్ పసక్ అయిపోవటం ఖాయం. అక్కడైతే బాగుంటుంది. ఏమైందా? ఏం లేదులే బిడ్డ, జర ఒంట్లో మంచిగా లేకపోతే ఇంటికి వచ్చిన ఇక సందకాడ ఓ పాలి దవాఖానకు పోయి చూపించుకుంటా. గట్లనా? పర్లేదు కదా ఇప్పుడు? ఎందుకు బిడ్డ గట్ల కంగారు పడతావు? ఇక సాయంకాలం ఓ పాలి డాక్టర్కు చూపించుకొని 4 గోళీలు మింగితే సరిపోద్దులే. దానాయనా రెస్ట్ తీసుకో. బిడ్డ 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 నాయనా 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 లే నాయనా నాయనా లే నాయనా 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 లే నాయనా నీ ఆ రోజు నా కొడుకు చేసిన తప్పుకి తన ప్రాణాలతో పాటు నా భార్య ప్రాణాలను కూడా తీసుకెళ్ళిపోయాడు. ఈరోజు ఇతను చేసిన తప్పుకి తన తండ్రిని కోల్పోయాడు. ఇప్పుడు మేమిద్దరం కలిసి ఇంకో కొత్త జీవితాన్ని ఎందుకు స్టార్ట్ చేయకూడదు?
బిడ్డ ఎంతసేపు? నాయనా వస్తున్నా. సరేనా బిడ్డ? సరే నాయనా పద. తండ్రిని కోల్పోయి అనాథగా బతుకుతున్న ఒక కొడుకు, భార్య కొడుకు చావటంతో అనాథగా బతుకుతున్న ఒక తండ్రి, వీళ్ళిద్దరిని కలిపి ఒక కొత్త జీవితాన్ని ప్రసాదించాడు ఆ భగవంతుడు. కానీ వీళ్ళిద్దరి జీవితాలు డిస్టర్బ్ అవడానికి కామన్ పాయింట్ మాత్రం ఒకటే, సోషల్ మీడియా. అవును, సోషల్ మీడియాని తప్పుదోవలో వినియోగించుకోవటం. సోషల్ మీడియాలో మనం యాక్టివ్గా ఉండటంలో తప్పు లేదు, కానీ సోషల్ మీడియా మనలో యాక్టివ్గా ఉంటేనే మన జీవితాలు నాశనం అయ్యేది. దీనికి ప్రత్యక్ష నిదర్శనమే మా ఈ 2 జీవితాల కథ. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, జీవితం కంటే ఏది మనకి ఇంపార్టెంట్ కాదు. అందుకే జీవితం జాగ్రత్త.